హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అండి. మైదా, ఓవెన్, షుగర్ ఇలాంటివి ఏవి వాడకుండా గోధుమ పిండితోనే చాలా ఈజీగా టేస్టీగా బిస్కెట్స్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి. పిల్లలు ఎప్పుడైనా బిస్కెట్స్ అడిగినప్పుడు బయట కొనివ్వకుండా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి బెల్లం తురుము వేసేసుకున్నామండి 1 కప్పుది. ఇప్పుడు బెల్లం తురుములోకి అరకప్పు పాలండి, గోరువెచ్చని పాలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కదిలించుకొని దీనిపైన మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఇలాచి పొడి వేసేసుకున్నాము. ఇలాచి పొడి వేస్తే బిస్కెట్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాము. దీంట్లో మైదా, షుగర్ అలాంటిది ఏది వాడకుండా హెల్తీగా బెల్లంతో చేసుకుంటున్నాం కదండి. హెల్తీ రెసిపీ అండి. దీన్ని మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు 4 నుంచి 5 బాదం తీసుకొని కట్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసి చిన్నది కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న బాదము దీంట్లోనే ఇప్పుడు మనము 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి. దీంట్లోనే 3 టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం వేయించుకున్నది ఉంది కదండి బాదం, అవి పిండిలో వేసేసుకోవడమే. వేసుకొని మొత్తం కలుపుకుందామండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి బెల్లం కరిగిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇదిగోండి బెల్లం కూడా కరిగిపోయింది. ఒకసారి మొత్తం ఇలా అనుకుంటే పాలలో కరిగిపోతుంది. ఇదిగండి మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు జల్లి తీసుకొని జల్లించుకుందామండి. ఏమన్నా రవ్వ లాంటిది ఏమన్నా కానీ ఇసుక ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుందండి ఇట్లా జల్లించుకుంటే. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇదిగండి మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం పూరికి ఎంత తీసుకుంటున్నామో అంత కొద్దిగా ఇదిగండి ఇలా కొద్ది తీసుకొని ఇలా రౌండ్గా అనుకొని ఇలా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకోవాలి. మనం చపాతీ కర్రతో చపాతీ లాగా చేయడం అలాంటిది ఏది అవసరం లేదండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసి పెట్టవచ్చు అండి పిల్లలకు. ఇలా చేసుకొని కూడా 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. దీంట్లో మన బయటవి ఏం వాడామండి, అన్నీ ఇంట్లో ఉన్నవే. పాలు, పిండి, బెల్లం, హెల్తీ రెసిపీ. ఇదిగోండి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా సైడ్ క్రాక్స్ వస్తే మంచి టేస్ట్ ఉంటాయండి. క్రాక్స్ వచ్చాయి కదా అనేది ఏం లేదు. క్రాక్స్ వస్తే ఏం కాదండి. పిండి మొత్తం ఇలానే వేసుకోవాలండి. ఇదిగండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ వేసేసుకుందాము. స్టవ్ని లో టు మీడియంలో పెట్టి వేపుకోండి, హైలో పెట్టి వేపుకోవద్దు. ఇప్పుడు చిన్న స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కలిపేసినట్టు చేసి మరోవైపు తిప్పేసుకున్నామండి. ఎందుకంటే వేగింది కదా ఇటు సైడు, మరోవైపు తిప్పేసుకున్నాము. ఇదండి వేగాయి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మీకు కలర్ లైట్గా కావాలంటే కూడా లైట్ కలర్ వచ్చినాక తీసేసుకోండి. ఇప్పుడు ఇవి వేగాయి, వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోన బిస్కెట్స్ రెడీ అండి.